మానవ జీవితం కంటే మించినటువంటి జగత్తులో మరొకటి కానరాదు. संसार में मानव जीवन से बढ़कर और कुछ नहीं है. కనుక మానవుడు తన జీవితమును సత్య ధర్మముల చేతనే సార్థకం చేసుకోవాలి. इसलिए मानव को अपना जीवन सत्य और धर्म से सार्थक करना चाहिए. తల్లిని గౌరవించాలి. हर किसी को अपनी माता का आदर करना चाहिए. మానవుని యందు ఉన్నటువంటి ప్రేమ మొట్టమొదటి తల్లి నుండినే ఆవిర్భవించేటువంటిది. ప్రతి మానవుని నుండి కూడాను పుట్టిన తక్షణమే తల్లి ప్రేమను నోచుకుంటుంటాడు. जन्म होते ही सबसे पहले मानव को प्रेम का अनुभव उसकी माता से ही होता है. తదుపరి అన్ని కోరికలు కూడాను అతని యందు ఆవిర్భవిస్తూ వస్తాయి. इसके बाद ही वह कोई दूसरी इच्छाएं करता है. ప్రేమ తరువాతనే మిగిలినవన్నీ. सबसे पहले प्रेम का अनुभव करने के बाद ही कुछ और आता है. కనుకనే ప్రేమనే దైవము, దైవమే ప్రేమ. प्रेम ईश्वर है और ईश्वर प्रेम है. ఎట్టి ప్రేమ यह प्रेम कैसा है? ప్రాకృతమైనటువంటి ప్రేమ కాదు. यह सांसारिक प्रेम नहीं है. లౌకికమైనటువంటి ప్రేమ కాదు. यह लौकिक प्रेम नहीं है. జగత్ సంబంధమైన ప్రేమ కాదు. यह जगत से संबंधित प्रेम नहीं है. అస్థిరమైన ప్రేమ కాదు. यह अस्थिर प्रेम नहीं है. నిత్యమయ, సత్యమయ, నిర్మలమయ, నిర్గుణమయ, నిరాకారమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి దైవ జ్యోతి యొక్క ప్రేమనే నిజమైన ప్రేమ. ये नित्य, सत्य, निर्मल, निर्गुण, निराकार और दिव्यता की दिव्य ज्योति से प्रकाशित प्रेम है. ఈనాడు దైవ విశ్వాసము, దైవ ఆత్మవిశ్వాసము లేకపోవటం చేతనే మానవుడు అనేక విధమైనటువంటి కష్టములకు గురి కావాల్సి వచ్చింది. आज मानव को दिव्यता में तथा दैवीय आत्मविश्वास में कमी के कारण बहुत विघ्नों और कष्टों का सामना करना पड़ रहा है. కనుక మొట్టమొదటి ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. सबसे पहले हमें आत्मविश्वास में वृद्धि करना चाहिए. ఆత్మనే మన యొక్క తల్లి. आत्मा हमारी माँ के समान है. సర్వము కూడాను ఆత్మ నుండి ఆవిర్భవిస్తూ ఉన్నాయి. सब कुछ आत्मा से ही उत्पन्न होता है. జగత్తులో ప్రతి మానవ స్వరూపం కూడాను ఆత్మస్వరూపమే. जगत के समस्त मानव आत्मा का ही स्वरूप है. మానవుడనగా కేవలం దేహాకారమును గుర్తించడమే కాదు. मानव को केवल देह का एक आकार नहीं मानना चाहिए. ఈ దేహాభిమానం చేతనే మానవుడు పొందవలసినటువంటి యొక్క పవిత్రతను పొందలేకపోతున్నాడు. इस देह के अभिमान के कारण ही मानव वो नहीं प्राप्त कर पाता जो वास्तव में उसे प्राप्त करना है. దైవము ఏ బద్రీనాథ్ నందు, ఏ కేదార్నాథ్ యందు, ఏ హరిద్వారం నందు, ఏ ఋషికేశ్ నందు, ఏ కేదార్నాథ్ యందు, ఏ తిరుపతి యందు, ఏ ధర్మక్షేత్రం యందు భగవంతుడు లేడు. भगवान बद्रीनाथ, केदारनाथ, हरिद्वार, ऋषिकेश, तिरुपति या धर्म क्षेत्र में नहीं मिलते. ఇవన్నీ కూడా ప్రాకృతమైనటువంటి మనోకల్పితములే. ये सब केवल मन की कल्पनाएं हैं. భగవంతుడు ఉన్నది మొట్టమొదట నీ హృదయవాసి. भगवान सबसे पहले हृदयवासी हैं. నీ లైఫ్ యొక్క కంట్రోలర్ నీ హృదయంలో ఉంటున్నాడు. तुम्हारे जीवन के नियंत्रणकर्ता तुम्हारे हृदय के अंदर हैं. ఏ ప్రదేశం నందో కంట్రోలర్ లేడు. ये नियंत्रणकर्ता किसी अन्य प्रदेश में नहीं रहते. కనుకనే మొట్టమొదట మానవుడు మాటలు చాలించి హృదయాన్ని తెరిపించాలి. इसलिए सबसे पहले मनुष्य को बोलना बंद करना होगा और हृदय को खोलना होगा. మానవుని యొక్క శిరస్సులు అధికంగా ఆమెకి అనేకంగా కనిపిస్తుంటాయి. मानव के अनेक सिर हैं ऐसा दिखाई देता है, కానీ హృదయము ఒక్కటే. पर हृदय एक ही होता है. కనుక ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి ప్రతి మానవుడు కూడాను మాటలు తగ్గించి హృదయాన్ని తెరిపించాలి. इसलिए प्रत्येक मानव को इस सत्य का बोध कर कम बोलना चाहिए और हृदय को खोलना चाहिए. కానీ ఈనాటి మానవుడు అశాంతికి గురి కావడానికి కారణం ఏమిటి? मानव में इन दिनों अशांति में वृद्धि का कारण क्या है? హృదయాన్ని మరిపించి మూసిపెట్టి మాటలను అధికంగా చేస్తున్నాడు. उसने अपने हृदय को बंद कर रखा है और बातें अधिक करना शुरू कर दिया है. నోరు ముయ్యాలి, హృదయాన్ని తెరవాలి. अपने मुख को बंद रखो और अपने हृदय को खोलो. అప్పుడే మనకు నిజమైన ఆనందం ప్రాప్తిస్తుంది. केवल तब ही निज आनंद प्राप्त होगा. హృదయాన్ని మూసుకొని నోరు మాత్రం తెరుచుకుంటే మనకి ఈ ఆత్మజ్ఞానం ఏనాటికి కూడా అర్థం కాదు. यदि हृदय को बंद रखकर बहुत अधिक बातें करेंगे तो आत्मज्ञान कभी भी प्राप्त नहीं कर पाएंगे. కనుకనే ప్రాచీన మహర్షులందరూ కూడాను మౌనము అనేటువంటి వ్రతాన్ని పాటిస్తూ వచ్చారు. पुराने समय में प्राचीन महर्षि मौन का अभ्यास व व्रत करते थे. ఈ మౌనమే జీవితానికి మాధుర్యము. मौन ही जीवन का माधुर्य है. సైలెన్స్ ఇస్ గాడ్ అన్నారు. मौन ईश्वर है. నిశ్శబ్దంలోని శబ్దమే దైవ బ్రహ్మం. मौन में ही ब्रह्म का शब्द यानी ईश्वर की आवाज सुनी जा सकती है. కనుక మానవుడు
మాటలను కొంతవరకు తగ్గించుకొని హృదయాన్ని విశాలం గావించుకునేటువంటి విధానాన్ని గుర్తించాలి. इसलिए मानव को बातें कम करके मौन रहकर हृदय को खोलकर उसे विशाल करने के तरीके खोजना चाहिए. ఎప్పుడు కూడాను ప్రపంచములో ప్రకాశాన్ని అందించేటువంటిది హృదయమే. जगत में केवल हृदय ही है जो प्रकाश फैलाता है. అట్టి హృదయము భగవంతుని యొక్క నివాసం. इसलिए हृदय ईश्वर का निवास स्थान है. కనుక భగవంతాన్ని వెతకాలనుకుంటున్నటువంటి మానవుడు తన హృదయములో వెతకాలి. मानव यदि ईश्वर की खोज करना चाहते हैं तो उन्हें अपने हृदय के भीतर खोजना चाहिए. అయితే బాహ్యమైనటువంటి పూజలు కానీ వ్రతములు కానీ భజనలు కానీ ఇవన్నీ కూడాను మానసిక శాంతిని చేకూరుస్తాయి. फिर भी बाह्य धार्मिक कृत्य जैसे पूजन व्रत या भजन मानसिक शांति ला सकते हैं. మానవునికి మనస్సు ఉండినంత వరకు కూడాను ఈ మహత్తరమైనటువంటి యొక్క దివ్య ప్రబోధలు ఏమాత్రం కూడాను అర్థం కావు. जब तक मानव मन के वश में रहेगा वह इस दिव्य प्रबोधन का अर्थ नहीं समझ पाएगा. మనస్సును మాధవుని వైపున మరల్చాలి. मन को माधव की ओर मोड़ना चाहिए. समस्त लोक